హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో జీవి ప్రకాష్ నటించిన కింగ్ స్టాన్, అలాగే ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, బాలీవుడ్ హీరో సోహమ్ షా నటించిన క్రేజీ, సందీప్ కిషన్ నటించిన మజాకా, బాలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్, బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన చావా, అలాగే యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్ ఆఫీస్ దగ్గర జీవి ప్రకాష్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్టాన్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ను సొంతం చేసుకుంది. మూవీ మొదటి ఆటకే చేతులు ఎత్తేగా ఓపెనింగ్ పరంగా కూడా కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధించింది. ఇప్పుడు వీకెండ్ ని పూర్తి చేసుకోగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి రోజు 25 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే రెండో రోజుకి వచ్చేసరికి 35 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. ఇక మూడో రోజుకి వచ్చేసరికి ఈ మూవీ 25 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద 3 రోజుల్లో 80 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే 35 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.70 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ముందుకెళ్తుందో చూడాలి. అలాగే తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా వీకెండ్ పూర్తయ్యే టైం కి 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కోటికి పైగానే గ్రాస్ అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే ఈ మూవీ 4.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, 2.20 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 17.80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ముందుకెళ్తుందో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అన్ సీజన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ సొంతం చేసుకోగా, వీకెండ్ లో అన్ని చోట్ల కూడా సాలిడ్ డామినేషన్ చేస్తూ జోరు చూపించింది. మొదటి రోజు ఈ మూవీ 2.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా, రెండో రోజు 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. 4.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అయితే అందుకోగా, ఇక మూడో రోజుకు వచ్చేసరికి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఇంపాక్ట్ చూపించినా కూడా ఓవరాల్ గా మంచి జోరునే చూపించి 75 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్కును అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 4.83 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అయితే అందుకోగా, టాలీవుడ్ రిలీజ్ మూవీస్ లో ఏ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో ఒకసారి గమనిద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి 8.90 కోట్లు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ 8.01 కోట్లు, మళ్ళీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి 2.46 కోట్లు, ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ 5.85 కోట్లు, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 4.85 కోట్లు, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ 4.71 కోట్ల దాకాను, టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి 4.60 కోట్లు, ఇక ఈ నగరానికి ఏమైంది 3.52 కోట్లు, స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు 2.54 కోట్లు, 7G బృందావన కాలనీ 1.90 కోట్ల దాకా గ్రాస్ సాధించాయి. ఇక రిలీజ్ లో కూడా ఈ మూవీ మూడో రోజే టాప్ 5 లో ఉండగా, క్లోజ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో సోహమ్ షా నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ. మూవీ ఆడియన్స్ నుండి మిర్చి టాక్ అయితే సొంతం చేసుకోగా, కలెక్షన్ల పరంగా ఈ మూవీ కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఈ మూవీ 10వ రోజు 30 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. 60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇండియా వైడ్ గా 8.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ 10.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, కలెక్షన్లు అయితే ఏమాత్రం సరిపోవనే చెప్పాలి. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇక రెండో వీకెండ్ లో కొత్తవి అలాగే రీమేక్ సినిమాలతో ఈ మూవీకి ఇంపాక్ట్ పడినా కూడా థియేటర్ లోని ఈ సినిమా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది. ఇక ఈ సినిమా 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 26 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది. టోటల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, ఇక నైజాం లో 2.05 కోట్ల దాకా షేర్ ని, లో అయితే 90 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో అయితే 2.35 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఏపీ తెలంగాణలో 5.27 కోట్ల దాకా షేర్ ని, అలాగే 10.20 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో 1.02 కోట్ల దాకా షేర్ ని, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 6.27 కోట్ల దాకా షేర్ ని, 12.60 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 11.20 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా, 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా
93 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ను సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. రాష్ట్రాల్లో కూడా వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక సండే రోజు క్రికెట్ మ్యాచ్ వల్ల ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయితే అయ్యింది. ఇక 17వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 54 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకోగా 25 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 9.76 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే 10.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా 2.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇక 17వ రోజు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా అలాగే 1.90 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 72.85 కోట్ల దాకా గ్రాస్ ని, రాష్ట్రాల్లో అయితే 19.76 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో అయితే 10.05 కోట్ల దాకా గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.45 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో 32.45 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 138.56 కోట్ల దాకా గ్రాస్ ని అలాగే 67.75 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 37.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుంచి అయితే ఈ మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకొని మంచి కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. సినిమా మొదటి రోజు పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధించగా ఇక రెండో రోజుకు వచ్చేసరికి అనుకున్న అంచనాలన్నీ మించిపోయే జోరును చూపించి ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసింది. మూడో రోజు అదే రేంజ్ లో ఓపెన్ అయినా కూడా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వల్ల ఈ మూవీకి గట్టిగానే ఇంపాక్ట్ అయితే చూపించింది. మీద ఈ మూవీ మూడో రోజు 2.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అయితే అందుకోగా ఇక 3 రోజులు పూర్తయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 9.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ అందుకోగా అలాగే 4.65 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో తెగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని 1.60 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఈ మూవీ ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. హిందీలో ఈ మూవీ 24వ రోజు సండే అడ్వాంటేజ్ తో 8.43 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకో టోటల్ గా 24 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఇండియా వైడ్ గా 532.45 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే ఇండియా వైడ్ గా 628.45 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 98.75 కోట్ల దాకా గ్రాస్ ని, టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 725.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుండగా మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ ఆడియన్స్ నుండి మంచి టాకే సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ మూవీ 31వ రోజు రాష్ట్రాల్లో 9 లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 10 లక్షల దాకా గ్రాస్ అయితే అందుకుంది. మీద ఈ మూవీ 31 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే నైజాం లో 20.02 కోట్ల దాకా షేర్ ని అలాగే సీడెడ్ లో 6.50 కోట్ల దాకా షేర్ ని ఇక ఉత్తరాంధ్రలో అయితే 6.98 కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో అయితే 3.8 కోట్ల దాకా షేర్ ని లో అయితే 2.20 కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే 2.50 కోట్ల దాకా షేర్ ని అయితే 2.35 కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే 1.50 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 45.05 కోట్ల దాకా షేర్ ని అలాగే 73.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.35 కోట్ల దాకా షేర్ ని, ఓవర్సీస్ లో అయితే 4.80 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 54.08 కోట్ల దాకా షేర్ ని అలాగే 95.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 31 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 16 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ డూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది. ఇక ముందు ఈ మూవీ రన్ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధిస్తుందో. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.